టేస్ట్ చేసి చెప్పండి. దీంట్లో షుగర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు షుగర్ లేకుండా తాగుతారు కదా, హెల్దీ కదా అని చెప్పేసి నేను ఇంకా షుగర్ అయితే వేయలేదు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. హైదరాబాద్ నుంచి అయితే వచ్చేసాము. అంటే ఎక్కువ రోజులు ఉండడం కుదరదు కదా, అమ్మని రమ్మంటే ఏమో రానన్నారు. మొన్నే కదా వచ్చి వెళ్ళానని చెప్పేసి ఇంకా రాలేదు. అయితే ఇంకా మేము పర్వాలేదులేండి, ఇప్పుడైతే అమ్మకైతే బాగానే ఉంది, కొంచెం పర్వాలేదు అన్నమాట, కొంచెం తగ్గింది. అయితే ఇప్పుడు మేము ఇంకా శివరాత్రికి ఇక్కడే ఉన్నామాట. వచ్చిన 2 days అయింది హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత. శివరాత్రికి ఇంకా పిల్లలు అది ఉపవాసం ఉన్నారు, నేనైతే లేనులేండి. నాకు ఈ మధ్య నీరసం అనిపించి నేను ఉండట్లేదు, తక్కువ మాట ఉపవాసం ఉండడం. అయితే పిల్లల కోసం మరి ఏదో జ్యూస్ చేసేయాలి కదా, పొద్దుటి నుంచి వాళ్ళు ఏం ముట్టుకోలేదండి, టీ కానీ కాఫీ కానీ ఏమీ తాగలేదు. అలా కూడా ఉండేవాళ్ళు ఉంటారు సాయంత్రం దాకాని. కానీ ఫోన్లో జ్యూస్ కింద ఏదైనా చేసిద్దామని అనుకున్నాను, హెల్తీ జ్యూస్. అయితే నాకు తెలిసిన ఒక జ్యూస్ అయితే మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను. మరి ఎవరైనా ఎప్పుడైనా చేసారో లేదో, అలాగే డైట్ చేసే వాళ్ళకి ఒక పూట రైస్ తిని ఈ డ్రింక్ తాగి పడుకున్నా చాలు అన్నమాట, అంత హెల్తీగా ఉంటాం మనం. అయితే డ్రింక్ కూడా మనకేయో తెచ్చి వేసేసి ఏమీ కాదు, సింపుల్గా 2 ఇంగ్రీడియంట్స్ తోటి మీకు అవి చూపిస్తాను. జ్యూస్ అయితే మంచి టేస్టీగా హెల్తీ జ్యూస్ అన్నమాట. అయితే ఇంకెందుకు ఆలస్యం, మా వాళ్ళకి కూడా ఇస్తాను, నేను కూడా తాగుతాను. ఇంకొక విషయం, ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మన శరీర సౌందర్యం కూడా చాలా అంటే మెరుగ్గా ఉంటుంది అన్నమాట. మన ఫేస్ కొంచెం గ్రోత్గా, కొంచెం కలకల్లాడుతూ నిగారింపుగా హెల్దీగా కూడా ఉంటుంది. అంటే పైన మన ఫేస్కి ఎన్ని రాసుకున్నా కానీ మన బాడీకి ఏదైనా లిక్విడ్ ఇస్తేనే కదా, అంటే హెల్దీ లిక్విడ్ అంటే హెల్దీ జ్యూస్ ఏదైనా తాగితేనే కదా మంచిది. అలా అని చెప్పేసి నేను కూరగాయలు అవేవి చెప్పట్లేదు, చాలా టేస్టీగా మనకి దొరికేవి, అందరికీ సుపరిచితే ఆ 2 ఇంగ్రీడియంట్స్ కూడా మీరు తెలిసినవి మీకైతేనే అవి చూపించేస్తాను మీకు, నడిసేయండి. అయితే మనం ఈ సమ్మర్ వచ్చిందంటే జ్యూసులు చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మన ఇంట్లో అయితే మిక్సీ అయితే ఉండాలండి. నేనైతే ఇప్పుడు కొత్తగా అగారో వాళ్ళది మిక్సర్ గ్రైండర్ అండి, ఇది 3 jars తోటి వస్తుంది. మనకి ఎలా కలితే అలాగే లో ఉంది, అలాగే హై కూడా ఉందన్నమాట. మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. 2 years వారంటీ కూడా ఉంది. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు నేనైతే కేరా జ్యూస్ అయితే చేయబోతున్నాను. మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇదిగోండి కేరా అయితే తీసుకున్నాను. మీకు తెలుసు కదా, ఈ సమ్మర్లో మన కేరా ఎంత బాగా వాడతామంటే ఇంకా చలవ చేస్తుందని. ఇదైతే ఈ కేరాయే కాకుండా డైరెక్ట్గా మనం తినేటట్టు కూడా కేరా కూడా ఉంటుందన్నమాట. అది కేరా అంటే ఈ ఫ్యామిలీకి చెందింది. అది కూడా మనకి ఇక్కడ రావడం కొంచెం అవి తక్కువ. హైదరాబాద్ సైడ్ ఏదైతే ఉంటాయి అవి ఏంటంటే వంక టింకర్ల కింద ఉండి సన్నంగా ఉంటాయన్నమాట. అవి కూడా కేజీ ఇంత లెక్కన అమ్ముతారన్నమాట, స్ట్రీట్ అంటే బండి మీద వేసి. చాలామంది కొనుక్కుని పట్టుకెళ్తూ ఉంటారు సమ్మర్లో అయితేనే. మనకి ఇటు సైడ్ అయితే ఈ కేరా దొరుకుతుంది కాబట్టి ఈ కేరా వాడుకోవచ్చు, లేదంటే వేరే సైడ్ ఏ కేరా ఉన్నా కూడా వాడుకోవచ్చు. కొందరు అయితే పీల్స్ తోటే అంటే ఇలాగే తొక్కతోటే కూడా చేసేసుకుంటూ ఉంటారు. ఆర్గానిక్గా పెంచుకుంటే కనుక అలా చేసుకున్నా బాగుంటుంది. మనకి ఏమన్నా అంటే ఈ కెమికల్స్ అవి వాడతారనుకుంటే కనుక తొక్క తీసేసుకోవడం బెస్ట్ అండి. కేరాతో జ్యూస్ అంటే చాలామంది తెలుసు, కేరా చోర్ చేయడం అంటే, కానీ నేను ఇందులో ఇంకో ఇంగ్రీడియంట్స్ కూడా కలుపుతాను. సూపర్ టేస్ట్, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. తప్పకుండా మీరు వేసవిలో చేసుకోండి, మీకు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే హెల్త్ అయితే చాలా బాగుంటుందండి. వేడి చేసే వాళ్ళకి, బాడీ ఎక్కువగా వర్క్ చేసుకుంటూ, కొందరు ఎండలో ఎక్కువ వర్క్ ఉంటూ ఉంటుంది, అలాంటి వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ సమ్మర్ మీకు మంచిగా ఉంటుంది ఈ డ్రింక్ అయితేనే. ఇదంతా తొక్కలు చెక్కేసి మొత్తం అంతా మీకు చూపిస్తాను నేను. చాలామంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కదా, ఏదో ఒక కంప్లైంట్కి. ఆ మెడిసిన్స్ వేడిది తట్టుకోలేక చాలామంది మజ్జిగని బొండాలని అలా తీసుకుంటూ ఉంటారు. ఈ జ్యూస్ కూడా తాగి చూడండి, అసలు ఎంత రిలీఫ్గా అనిపిస్తుంది అంటే అసలు మన బాడీ చలవ చేయడంలో కానీ. మీకు ఆల్రెడీ కీరా గురించి తెలిసే ఉంటుంది, మా వాడికి అప్పుడే ఈ ముక్కలు కావాలంట. ఇందాక నుంచి అండి కోసే లోపల వాడు 10 సార్లు వచ్చాడనమాట అక్కడి నుంచి, కోసావమ్మా కట్ చేసావా లేదా అని చెప్పేసి. నాకేమో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే మంచిగా కోపం వస్తుంది నాకు. అయితే అండి ఇది మనం ఇలాగ కట్ చేసుకొని చాలామంది సాల్ట్ అది వేసుకుని తింటారు. సాల్ట్ అది మంచిది కాదు కాబట్టి కొంచెం తగ్గించుకుని ఉత్తిగా కూడా తినేస్తారన్నమాట పిల్లలది కూడా. అయితే ఇప్పుడు నేను ఈ జ్యూస్ చేస్తున్నాను కదా, పిల్లలు జ్యూస్ అనేటప్పుడు బాబు ఇలా ఉంటుంది అనుకుంటారు, కానీ దీంట్లో వేసి ఇంకో ఇంగ్రీడియంట్స్ కలుపుతాను కదా, దానివల్ల టేస్టే మారిపోతుంది. ఎవరైనా హ్యాపీగా తీసుకోవచ్చమాట. చిన్నపిల్లలు అంటే ఒక 5 years 3 years పిల్లలకు కూడా
కొంచెం పట్టించవచ్చు అన్నమాట అండి. అంత హెల్దీ జ్యూస్ అని చెప్తాను నేనైతేనే. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చెప్పండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు ఎలా అనిపించింది అన్నది. టాబ్లెట్లు వేసుకునే వాళ్ళకి అది కూడా ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా చాలు నాన్న జ్యూస్ తాగిది, కానీ ఇంకా ఉన్నాయి కదా అవి కట్ చేసుకుందరు. కానీ ఇదిగోండి నేనైతే ఈ 2 కాయలు అయితే కట్ చేసేసి పక్కన పెట్టాను. దీంట్లో కలిపి ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తాను మీకు. అయితే ముందు మిక్సీ పట్టుకోవాలి కాబట్టి మిక్సీ తీసేసుకుందాం. ఇంకా మనం జ్యూస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. నేను పైన పుదీనా వేసుకున్నాను. పుదీనా బేసులు తెలుసు కదా మీకు, పర్పుల్ కలర్ మామూలు బేసులు మీకు తెలుసు, సబ్జా గింజలు అనుకుంటాం కదండి. ఆ గింజలు చల్లుకుంటే మనకి మొక్కలు వచ్చేస్తాయి చిన్న కుండీలో కూడా. అయితే దాంట్లో కూడా సబ్జాలు కూడా నానబెట్టుకున్నాను. ఇది ఆప్షన్ మాత్రమేనండి. సబ్జాలు అయితే మటుకి మీరు వేసుకోవాలి, తింటాము ఇష్టంగా అనుకుంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. నాకు తెలిసి పుదీనా బొండం మట్టి ఖచ్చితంగా ఉండాలి. ఇదిగోండి హోల్ పెడదామని, ఇది హోల్ పెట్టేది అన్నమాట. ఇది తీసుకొచ్చాను, ఇది తీసుకున్నాను. ఈజీగా అయిపోద్దండి ఇది. అయితే ముందు ఒక చెంబులోకి ఒక గ్లాసులోకి తీసుకుందాం వాటర్. గ్లాసు నీళ్ళు వస్తాయో రావో చూద్దాం. హైదరాబాద్లో అయితే అండి గ్లాస్ పైన వచ్చేయండి బొండం. ఇదిగోండి 2 బొండాలు అయితే మటుకి వాటర్ అయితే ఇది ఇలా వచ్చిందన్నమాట. ఈ గ్లాస్ ఫుల్గా అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టాను. ఇలా చూపించినానా, మిక్సీలో కొన్ని నీళ్ళు వేసాను అన్నమాట. ఈ ముక్కలు కూడా వేసేద్దాం. ఒక కాయ అయితే సరిపోతుంది 2 బొండాలకి, లేదా ఒక కాయకి ఒక బొండం కూడా మీరు వేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు నేనైతే మీకు తెలుసు కదా అగారో వాళ్ళదే, నేను ఆల్రెడీ మీకు చూపించాను కూడా. ఇదిగోండి అగారో వాళ్ళదే మనకి ఇది మిక్సర్ అన్నమాట అండి. ఇప్పుడైతే నేను మిక్సీ పెట్టేస్తున్నాను. అయితే కేరా మనకి ఒక బొండానికి ఒక కాయ అంటే మీరు తాగలిగితే కనుక, లేదంటే మీ ఇష్టం సగం వేసుకోవచ్చు. కానీ కేరా ఈక్వల్గా బొండం ఈక్వల్గా ఉంటే సరిపోతుంది. బొండం నీళ్ళు ఇప్పుడు వేసాను కాబట్టి దాంట్లోనే ఇదిగోండి కొద్దిగా బేస్ అనమాట. షుగర్ మీకు ఇష్టం, మీరు షుగర్ కావాలితే వేసుకోవచ్చు. నేనైతే ఇంకా షుగర్ ఏమీ వేయట్లేదు. 2 పుదీనా అయితే వేసుకున్నాను, అలాగే 2-3 ఆకులు బేసులు కూడా వేసుకున్నాను. ఈ ఫ్లేవర్ మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే దీన్ని కూడా మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. మామూలుగా అచ్చంగా కొంచెం కేరా, షుగర్, బొండం, ఈ బొండం నీళ్ళు ఈ 3 చేసేసుకోవచ్చు. కానీ నేను షుగర్ అంత మంచిది కాదు కాబట్టి నేను షుగర్ అది వేయట్లేదు. డైరెక్ట్గా బొండం నీళ్ళతోటే జ్యూస్ మాట. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇది 2 నిమిషాల్లో అయిపోయింది మనకి. ఇదిగోండి ఇప్పుడు మనం దీన్ని ఒక గ్లాస్లోకి వేసేసుకుని మీకు చూపిస్తాను మళ్ళీ. ఇలా మనం వడకట్టుకోవచ్చు, లేదండి ఈ పలుపు అంతా వేస్ట్ అవుతుంది మేము తీసేసుకుంటాము అనుకుంటే కనుక మీరు ఈ పలుపుతోటి కూడా తీసేసుకోవచ్చు. నేనైతే పలుపుతోటి మేము తాగేస్తాము. ఇప్పుడు మామూలుగా పిల్లలు కొంచెం ఇష్టపడతారో లేదా అని చెప్పేసి నేను వడకడుతున్నానండి. ఇది ఇంకా ఉంది. చూసారా ఎంత వాటర్ వస్తుందో. మనం లేదు అయిపోయింది అనుకున్నది ఎంత ఉందో చూడండి. కీరలో కూడా వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఇది అసలు కాలేజ్ పిల్లలకు కూడా ఉదయమే చేసేసి, ఈ సమ్మర్లో కాలేజీలు ఉంటే కనుక ఎంసెట్ అది కోచింగ్ అది వెళ్తుంటారు కదా, వాళ్ళకు కూడా పిల్లలకు కూడా ఇది చాలా హెల్తీ డ్రింక్ అని చెప్తానండి నేను. తప్పకుండా ట్రై చేయండి. అలా మిగతాది కూడా నేను చేసేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి సెకండ్ టైం కూడా మిక్సీ పెట్టేసి జ్యూస్ని అయితే వడకట్టేస్తున్నాను.
చాలా త్వరగా అయిపోతుందండి. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది మనకి. ఎందుకంటే మీకు తెలుసు కదా, కీర ఏమి పెద్ద గట్టిగా ఏమి ఉండదు కాబట్టి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగానే నలిగిపోతుంది. ఇది వాడిన తర్వాత ఈ జ్యూసు ఏమేమి వేసుకుంటే మంచిది అనేది మళ్ళీ చెప్తాను మీకు. 2 బండాలు నీళ్ళు పూర్తిగా పోయలేదండి, తర్వాత కలుపుకొచ్చని సగం ఉంచేసనమాట. ఆ ముక్కలు నలిగేదాకా కొంచెం పోసుకున్నాను బండం నీళ్ళు. అందులోని పిల్లలు 3 కూడా ఉపవాసం ఉన్నారండి. వాళ్ళ కోసం మాట ఇప్పుడు ఈ హెల్దీ జ్యూస్ అయితేని నీరసం ఉండదు, తాగితే చాలా బెస్ట్ మాట. అయితే ఇంకా ఇందులో నేను షుగర్ అది ఏం వేయలేదు, పిల్లలకు తగ్గట్టుగా మీరు కావాలితే వేసుకోండి. నేనైతే ఇంకా షుగర్ అది వేయకుండా ఇదిగోండి చూడండి, కలర్ చూసారా. అయితే ఇందులో నేను సబ్జాలు కూడా వేస్తున్నాను. మా పిల్లలు తింటారండి, అందుకని వేస్తున్నాను. జ్యూస్ పోద్దాం. సాయి జ్యూస్ తీసుకుందరు కానీ రండి. ఇదిగోండి, ఈ డెకరేషన్ ఉంటే ఇంకా పిల్లలైతే ఇష్టంగా చూసి అట్రాక్ట్ అవుతారు. అయినా పుదీనా మంచిది కదా, ఇది కూడా చలవ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఇది కూడా వేసుకుంటే 2 ఆకులు మంచిదండి. మనం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం సబ్జాలు అయితే వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ మెడిసిన్స్ వేసుకునే వాళ్ళకి లేదా డైట్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళకి, నీరసం రాకుండా ఉండాలంటే ఈ సమ్మర్లో ఎక్కువ ఎండాకాలం పనిచేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ జ్యూస్ అయితేని. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అయితే మా పిల్లలకి ఇప్పుడు కేకేస్తాను, ఎలా ఉందో వాళ్ళే చెప్తారు. ఇంకా మనం బొండం నీళ్ళు కూడా ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు అన్నమాట. రండి సాయి, హారిక దా తాగేసేయండి. పొద్దుటి నుంచి ఏమీ తాగలేదండి, ఇప్పుడు టైం 3 అయింది. ఓన్లీ కొంచెం నీరసంగా ఉంటుంది కదా, ఈ జ్యూస్ చేసి ఇస్తే బాగుంటుంది వాళ్ళకి అనిపించింది. అలాగే మీకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి అనిపించి తీసుకో ఏదో ఒకటి. దానా నీరసంగా ఉందా? బేసిల్ వేసాను. టేస్ట్ చూసి చెప్పండి. దీంట్లో షుగర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు షుగర్ లేకుండా తాగుతారు కదా, హెల్దీ కదా అని చెప్పేసి నేను ఇంకా షుగర్ అయితే వేయలేదు. బొండం నీళ్ళు, బొండం తాగినట్టు కూడా ఉంటుంది. బాగా కేర డామినేటింగ్ ఉంది, బేసిన్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇది పర్వాలేదు, సబ్జాలు కూడా తగులుతున్నాయి కదా. పంచదార వేసుకుంటే మీకు ఇంకా నచ్చుతుంది, కానీ ఇది షుగర్ వేసుకోకుండా చేసుకుంటేనే హెల్దీ అండి. లేదంటే మీరు షుగర్ కూడా వేసుకోండి, ఇంకా షుగర్ వేసుకుంటే ఇంకా హ్యాపీగా చక్కగా ఇంకా బాగా తాగేస్తారు. కానీ ఇది హెల్దీ జ్యూస్ కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.